నెలకు ₹1,00,000 తింటున్న రౌడీలున్నారు, నెలకు 2 లక్షలు తింటున్న లాయర్లున్నారు, నెలకు 5 లక్షలు తింటున్న ఎంపీలున్నారు, నా సంపాదనలో 50% తింటున్న ఈ హోమిల్స్లున్నాడు. ఇంతమంది ఉండి నా తమ్ముడిని కాపాడలేకపోయారు. ఎందుకయ్యా మీరందరూ? నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇదిగో అబ్బాయి, ఏంటిది? ఆ ఇన్స్పెక్టర్ గాడి తల నరికి నా తమ్ముడిని విడిపించుకుంటా. ఇదిగో మా బర్లంక రామబ్రహ్మం, నా మాటిను. ఏంటిదేది? నేను రెచ్చిపోయానంటే నువ్వు చచ్చిపోతావు. వారిని అమ్మకడు మారా, నీకు ఈ తప్పు కూడా తెలిసి కావదంటరా. ఆకూరలు తినే బుర్ర మాటలు విని విని ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. చికెన్ బిర్యానీ తిన్న బుర్రతో పని చేస్తా. ఇదిగో చెప్పుచ్చు కొట్టు ఊరుకుంటా, ఆకుకూరలు మాత్రం ఇన్సల్ట్ చేయబోక. తాటకూర తిన్న బుర్రతో తెలివైన పని చేశా. మనకు కావలసిన ఎస్పీని అపాయింట్ చేశా. ఆ ఎస్ఐ ఏ న్యూ బజార్ లో అయితే రౌడీలకు కొత్త జీవితం ఇచ్చాడు, అదే న్యూ బజార్ లో అదే రౌడీలతో స్మగ్లింగ్ చేయిస్తున్నాడని మన ఎస్పీ నిరూపిస్తాడు. దాంతో రామరాజుని డిస్మిస్ చేయించి మీ తమ్ముని బయటికి తీసుకొస్తాడు. వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేశారు? కమ్ టు ద పోలీస్ స్టేషన్. నాకు ఇక్కడే సమాధానం కావాలి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఇన్స్పెక్టర్. సమాధానం చెప్పకుండా మీరు ఇక్కడి నుంచి కదలేరు. ఎస్పీతో పట్టుకుంటావా? తప్పు చేస్తే ముఖ్యమంత్రి కాలర్ కూడా పట్టుకుంటాను. మిస్టర్ రామరాజు, ఏమిటిదంతా? సార్, కొత్త బజార్లో కొత్త జీవితం గడుపుతున్న రౌడీలలో తిరిగి మంచిని మానవత్వాన్ని నేను చూశాను. కానీ ఎస్పీ గారు వాళ్ళని ఇంకా దోషులుగానే చూస్తున్నారు. yes, I am totally convinced. వాళ్ళు స్మగ్లర్స్ అండ్ చీటర్స్. రుజువులు చూపించగలరా? చూపించగలను. చూడండి సార్, ఇవన్నీ స్మగ్ల్డ్ గుడ్స్. దే ఆర్ ఆల్ స్మగ్లర్స్. నౌ ఐ యామ్ డౌటింగ్ దిస్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ. వాళ్ళని వ్యాపారం చేసుకునిస్తున్నందుకు ఇన్స్పెక్టర్ ఎంత లంచం తీసుకుంటున్నాడో అడగండి సార్. మిస్టర్ ఎస్పీ, నెత్తి మీద వయస్సు, భుజం మీద స్టార్స్ కనిపించకపోయి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని ఒక్క సబార్డినేట్ అంత తొలకనగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారండి సార్. మిస్టర్ ఎస్పీ, రామరాజు సిన్సియర్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో నేను విచారించి తెలుసుకుంటాను. ఆ డిఐజీ అండవన్నంత కాలం ఆ ఇన్స్పెక్టర్ నేనేం చేయలేను. బాబు, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? అది అక్కడ కొట్టేవే దెబ్బ. ఐపీఎస్ బెళ్ళ తగిలించుకుని తిరగంగానే సరిపోదు, అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తింటా ఉండాలి. లేకపోతే బొర్రెట్ట పని చేస్తే కారణం కూరల సంగతి ఎత్తావంటే కారణం లేకుండా ఈ ఎస్పీ ఏదో పగలు తీస్తాడన్నావు. వీడే ముచ్చేతులు తీశాడు. నా తమ్ముడు బయటికి రాకపోతే నువ్వు మినిస్ట్రీ నుంచి బయటకు వస్తావు. ఇదిగో అట్టండి నీచపు మాటలు మాట్లాడబాక. చూడు రాంబెంబం, పోలీసుల చిత్రహింసలు భరించలేకే నేను ఆ నేరాన్ని నెత్తిరేసుకున్నాను అని మీ తమ్ముడు కోర్టులో చెప్పాడనుకో, ఏ శిక్ష ఉండదయ్యా. అప్రూవర్గా మారిన రాఖీ సాక్ష్యం చెబితే మీ తమ్ముడికి మరణ శిక్ష పడుతుంది. కోర్టుకు రాకీని ఆ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లగలిగితే కదా.
ఎవరా నువ్వు? परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे అమ్మా, ఇలా పిలుస్తున్నది మీరు నన్ను క్షమిస్తారన్న ఆశతో కాదు. మీ కొడుకుని మీరు నాలో చూసుకోగలిగితే నేను గిరిజ కన్నయ్యనవుతాను. వద్దులే బాబు, నా కొడుకు ఎదటి వాళ్ల కోసం ప్రాణాలిచ్చేవాడే గాని నీలా ప్రాణాలు తీసేవాడు కాదు. వాడికి నీకు పోలిక. ఊహ తెలియకముందే అమ్మను పోగొట్టుకున్నాను. అది దేవుడు చేసిన పని. దేవుడికి హక్కుంది కనుక మనిషి ప్రాణాలు తీయొచ్చు. కానీ మీ ఇంటి దీపాన్ని ఆర్పే హక్కు మనిషిగా నాకు లేదమ్మా. అందుకే దోషిలా మీ ముందు నిలబడ్డాను. ఆ ముష్టి మాకే అక్కర్లేదు. ఎదుటి వారి కష్టం పంచుకోవడం దానం అవదమ్మా. నీ చేతో తెచ్చిన అమృతమైనా మాకు విషయంగానే ఉంటుంది. ఆగు, ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కద్దు. జరిగిన దానిలో నీ తప్పు లేదని భావిస్తూ నీ అంతరాత్మ చేసిన ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నాను. ఆ ఇంటి మనుషులు నాలో ఒక అంతకుండి చూస్తున్నారు. నేను ఒక సిన్సియర్ ఆఫీసర్ను చూస్తున్నాను. మనశ్శాంతి లేకుండా ఎలా సార్ డ్యూటీ చేయడం? నువ్వు రాజీ పడకపోతే నీ మనశ్శాంతి మాట ఎలా ఉన్నా ఊళ్ళో శాంతి పద్ధతులు ఉండవు. డ్యూటీ మీద బయటికి వెళితే ఈ చేతులు ధర్మాన్ని కాపాడేవరకోరు. రక్తంతో తడిసిన నేరస్తుడి చేతులు అనుకుంటారు. రామరాజు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జరిగింది మర్చిపోయి కానిస్టేబుల్ కనకన గురించి ఆలోచించు. ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రాఖీని పట్టుకుని ఆ నరసింహాన్ని ఉరికంబ వెక్కించాలి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్